మున్సిపాలిటీలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం అమృత్ 2.0 పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా పూర్తి స్థాయిలో తాగునీటిని అందించేందుకు నిధులు కూడా వచ్చాయి. ఖమ్మం జిల్లాలోని వైరా, మదిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో 2 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పనులు 50% మాత్రమే పూర్తయ్యాయి. దీంతో ఈసారి కూడా మున్సిపాలిటీలో తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవు. నీటి సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం అమృత్ 2.0 పేరుతో కొత్త స్కీమ్ అమలు చేస్తోంది. దాంతో మంచినీటి సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రధానంగా మంచినీటి ట్యాంకుల నిర్మాణం, పైపు లైన్ల ఏర్పాటుతో పాటుగా ప్రతి ఇంటికి నల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వైరా, మధిర మున్సిపాలిటీల్లో ట్యాంకుల నిర్మాణానికి స్థలాలు గుర్తించారు. వైరాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనుక ప్రభుత్వ స్థలంలో ట్యాంకు పనులు ప్రారంభించారు. మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో పైపు లైన్ల నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. అమృత్ 2.0 పథకం ద్వారా రోజుకు ఒక్కో ఇంటికి 135 లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉన్నా పనులు పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది చివరికి కూడా మంచినీరు అందేలా లేవు. ఈ అమృత్ పథకం కింద గతంలో కొంత నిధులు కేటాయించడం జరిగింది. అమృత్ 2.0 కింద మళ్ళీ నిధులు కేటాయించడం జరిగింది. అయినప్పటికీ పట్టణ ప్రాంతంలో చాలా ప్రాంతాలు ఈ రోజుకి నీటి అద్దడిని తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటూ ఉన్నాయి. దీనికి కారణం నిధులైతే వచ్చాయి కానీ పూర్తి స్థాయిలో వాటి పనులు పూర్తి కాక మేనలు వస్తున్నప్పటికీ వేసవి తాపాన్ని నివారించేందుకు నీటి సరఫరా పూర్తి స్థాయిలో చేసేందుకు కావాల్సిన చర్యలు మున్సిపల్ అధికారులు తీసుకోకపోవడం, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా, అలాగే అధికార పార్టీ చేస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి వల్ల ఈరోజు ఆ నీటి సరఫరాకు సంబంధించినటువంటి పనులు పూర్తి కాలేదు. వైరా మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డుల్లో సుమారు 40,000 జనాభాకు 18 ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. కాగా అమృత్ 2.0 పథకం ద్వారా మున్సిపాలిటీలో మరో 3 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా వైరా, సంత బజార్, పల్లిపాడు 17వ వార్డులో 3 లక్షల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకుల నిర్మాణం స్లాబ్ లెవెల్లో ఉన్నాయి. మరో ట్యాంక్ నిర్మాణం గ్రౌండ్ లెవెల్లోనే ఉంది. వీటి నిర్మాణం పూర్తయితే వైరా రిజర్వాయర్ నుంచి భగీరథ మంచినీటిని సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వైరా నుండి పల్లిపాడు 3 కిలోమీటర్ల వరకు పైప్ లైన్లు వేయాల్సి ఉంది. మధిర రోడ్డు నుండి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి వరకు 5 కిలోమీటర్లు, అలాగే లాలాపురం, సోమవరం, గండగలపాడు శివారు గ్రామాల్లోనూ పైప్ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 20 వార్డుల్లో 70% వరకు ఇంట్రా పైప్ లైన్ పనులు పూర్తయ్యాయి. మిషన్ భగీరథ పేరుతోటి లోకల్ ట్యాంకులకి కనెక్షన్లు ఇచ్చి ఆ మిషన్ భగీరథ నీళ్లు ఫెయిల్ అయినప్పుడు ఆ నీళ్ళైనటువంటి పరిస్థితి, ఆ పైపులు పగిలిపోయి ఆ నీళ్ళైనటువంటి టైంలో గతంలో నడిచినటువంటి పైపులు కూడా ట్యాంకుల నుంచి వాటర్ అనేక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ప్రజలందరికీ నీళ్లు అందించేలా. మధిర మున్సిపాలిటీ పరిధిలో 10 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణ పనులు జరగాల్సి ఉండగా మరో 46 మీటర్ల పైప్ లైన్ పనులు పెండింగ్ లో ఉన్నాయి. 10 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణం జరగాల్సి ఉంది. వైరా నదిలో ఇంటెక్ వెల్ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఇక్కడ 50% పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో ట్యాంకుల నిర్మాణం పూర్తి కాగా మరో 10 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ నిర్మాణ పనులు పెండింగ్ లో ఉన్నాయి. వాడుకునే వాటర్కి సంబంధించిన దాంట్లో కూడా భూగర్భ జలాలు ఇంకిపోయి చేతి పంపులు పనిచేయక, బావులు ఏడనున్నా లేదా ఇళ్లలో ఉన్నటువంటి మోటార్లు కూడా పనిచేయక, నీళ్లు అందుబాటులో లేక పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉంది. ఇట్లా చెరువుల నుంచి, రిజర్వాయర్ల నుంచి ఏదైతే నీరు సరఫరా చేసే స్కీములను వాటిని పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైనటువంటి ట్యాంకుల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పనుల్లో వేగం పెంచకపోతే వేసవి ఇబ్బందులు తప్పేలా లేవు. అధికారులు త్వరితగతిన పనులు పూర్తి చేస్తే మే నెలలో అయినా కాస్త ఊరట లభించే అవకాశం ఉంది.